చెన్నూరులో ప్రజాపక్షం రిపోర్టర్ వెంకటేష్ వేటాడి లాస్ట్కి అయితే ఏదైతే జర్నలిస్టులకు కేటాయించిన సర్వే నెంబర్ 863కు సంబంధించిన భూమిలో ఇతరులు కబ్జా చేస్తున్నారని చెప్పి తను వెంటాడి వార్తలు రాస్తూ సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తూ వస్తే లాస్ట్ ఎట్టకేలకు చెన్నూరు రెవెన్యూ అధికారులు కదలడం జరిగింది. నిన్న ప్రజాపక్షం రాసిన వార్తా కథనానికి వెంకటేష్ చేసిన పోరాటానికి అక్కడ ప్రభుత్వ భూమని బోర్డు పాతడం జరిగింది. ఒకసారి వార్త చూద్దాం. ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు. చెన్నూరు 11 ఏళ్ల క్రితం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన పట్టణ శివార్లోని సర్వే నెంబర్ 863లో గల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుండగా బుధవారం రోజున ప్రజాపక్షం దినపత్రికలో వెలువన్న కబ్జా కోరల్లో ప్రభుత్వ స్థలం అనే కథనానికి గురువారం రోజున జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశానుసారం చెన్నూరు తహసీల్దార్ మల్లికార్జున్ సిబ్బందితో కలిసి కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలంలో ఏదైతే జర్నలిస్టులకు కేటాయించినటువంటి సర్వే నెంబర్ 863 2 ఎకరాల చిల్లర భూమి ఎట్టకేలకైతే అది ప్రభుత్వ స్థలం అని చెప్పి అయితే బోర్డు పెట్టడం జరిగింది. అయితే ఈ తతంగం నిన్నటి వరకు వెంకటేష్ ఈ పోరాటం చేసి మొత్తానికి ఆ భూమిని అయితే కాపాడే ప్రయత్నంలో తన కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో మరో తతంగం నడుస్తుంది. సుమారుగా 80 ఎకరాల భూమి గతంలో సుమారు 80 సంవత్సరాల కింద మహమ్మద్ మూసా నవాబు సమయంలో మహమ్మద్ మూసా అనే ఓ వ్యక్తికి చెందినటువంటి భూమిని ఈరోజు ఆస్నాద్ పరిధిలో ఉన్నటువంటి భూమి సుమారుగా 71 సర్వే నెంబర్లు కలిపి ఈరోజు ఫేక్ డెత్ సర్టిఫికేట్లు పెట్టి ఫేక్ డిపెండెంట్ సర్టిఫికేట్లు పెట్టి కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు కీలకంగా వ్యవహరిస్తూ అది కొంతమందికి పట్టాలు చేయించడానికి కుట్ర పన్నుతున్నాడు. వాస్తవానికి 80 సంవత్సరాలుగా ఆస్నాద్ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు 10 గుంటలు 20 గుంటలు ఎకరం అట్లా సాగు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఇల్లు కట్టుకొని అదే స్థలంలో నివాసం ఉంటున్నారు. 80 సంవత్సరాలుగా ఆ భూమికి వారసుడు ఎవరో దాని తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలిసే పరిస్థితులు లేదు. ఈరోజు సుమారుగా 1.5 కోటి డీల్తో ఆ భూములకు పట్టాలు పేపర్లు సృష్టించే ప్రయత్నంలో కాంగ్రెస్ నాయకుడు కొంతమంది రెవెన్యూ అధికారులు కలిసి ఈ తతంగానికి కుట్రకు పూనుకున్నారు. అక్కడ ప్రజలు ఆల్రెడీ నివసిస్తున్నారు, ప్రజలు ఇల్లు కట్టుకొని ఉన్నారు, ప్రజలు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతికే భూములపై ఈరోజు కాంగ్రెస్ నాయకుడు రెవెన్యూ అధికారులను మధ్య చేసుకొని 1.5 కోటి డీల్ చేసుకొని వాటికి దొంగ పత్రాలు సృష్టించడానికి కుట్ర మహమ్మద్ మూసా పేరుతో చెన్నూరు మున్సిపాలిటీలో డెత్ సర్టిఫికేట్ తీసుకొని డిపెండెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారని మహమ్మద్ జావీద్ పేరిట మరణించిన వ్యక్తితో బంధుత్వం సన్ అని చెప్పి సన్ను వయసు కూడా 73 సంవత్సరాలు ఇది చేసి అసలు అక్కడ వీళ్ళకు భూమి ఆ 80 సంవత్సరాల క్రితం ఎవరున్నా ఇప్పుడు సాగులోనైతే 80 సంవత్సరాలుగా 75 సంవత్సరాలుగా అక్కడ స్థానికంగా ఉన్న రైతు కుటుంబాలే సాగులో ఉన్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, ఆడనే బతుకుతారు. ఇప్పుడు ఆ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనే కాంగ్రెస్ నాయకుడు సర్వే నెంబర్ 491 814 815/1 817/E ఇట్లా సుమారుగా 71 సర్వే నెంబర్లకు సంబంధించి భూమిని కబ్జా చేసి దాని పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ఓ కుట్రనైతే చెన్నూరులో జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా ఆ కాంగ్రెస్ నాయకుడితో కుమ్మక్కైన అనేది అయితే మనకున్న సమాచారం. మరి ఈ భూములపై ఏ రకంగా పుస్తకాలు అంటే డాక్యుమెంట్లు తయారు చేసి ఏ రకంగా వాళ్ళకి అప్పగిస్తారు, అక్కడ ఆస్నాద్లో ఉన్న రైతులను ఏ రకంగా మోసం చేసి ఆ భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. కానీ తహసీల్దార్ అధికారులు ముందస్తు సమాచారమే మేము సేకరించిన సమాచారం, మా వెంకటేష్ చెన్నూరు రిపోర్టర్ అందించిన సమాచారం మేరకు పూర్తి సమాచారం అయితే మరోసారి విచారణ జరపండి. అక్కడ అసలు ఆ పొజిషన్లలో ఈ 80 సంవత్సరాలుగా 75 సంవత్సరాలుగా ఎవరున్నారో అక్కడ ఎంత భూమి ఉందో మిగులు భూమి ఉందో చూడండి. కోట్ల రూపాయలు ఈరోజు రెవెన్యూ అధికారులకు ఉన్న ఈ కాంగ్రెస్ నాయకుల మధ్య డీల్ నడిచి ఈరోజు ఈ దొంగ పత్రాలు సృష్టించి అక్కడ ఆస్నాద్ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు తిరగబడతారు. ఎమ్మెల్యేకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా ఈ దొంగ పత్రాలు చేసే నాయకుడిపై చర్యలు తీసుకొని ఆ పత్రాలు చేయకుండా రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా చెన్నూరులో ఉంది.